అబ్బబ్బబ్బబ్బా భోంచేస్తున్నప్పుడు ఏంటి మీ గొడవ? అనవసరమైన మాటలెందుకు బాబు? ముందు మీరందరూ భోంచేయండి. అవును బాబు, అసలు దాని గురించి ఇంతసేపు మాట్లాడుకోవడమే అనవసరం. ఏంట్రా ఏదో అనవసరం అంటున్నారేంటి? ఈ ఇంటికి పద్మావతి అనవసరం అంటుంటేని ఎవర్రా కూత కూసింది? నేనే. అయితే ఏంటంట? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదనే సామెత ఊరికే పుట్టలేదురా. అంతే బామ్మగారు, కొంతమంది లేనప్పుడు బాధపడతారు, ఉన్నప్పుడు విలువ తెలుసుకోలేరు. నువ్వు కూడా ముసల్దాంతో కలిసి చాదాసపు మాట్లాడండి బాబు. ముందు పోంచే. ఏంటి రోజందరూ బద్దు వైపు ఫేవర్ గా మాట్లాడుతున్నారు? పద్మావతి, 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 ఇప్పుడు దాన్ని ఎందుకు పిలుస్తున్నావు? చెప్తానుండ్రా రాముడు. అమ్మా పద్మావతి, బామ్మగారు పిలుస్తున్నారు రా తల్లి. ఆ, పద్మావతి, పద్మావతి, ఏంటి బామ్మ? నువ్వు కూడా కూర్చుని భోంచేయమ్మా. ఏంటి కొత్త అలవాట్లు? కూర్చుంటే తప్పే ఉందిరా. వద్దని చెప్తున్నాను కదా. మావయ్య, కోపం ద్వేషం భోజనం పెట్టే చోట ఉండకూడదు. నా ఇంటికి భిక్ష మెచ్చుకోవడానికి వచ్చే వాళ్ళనైనా నా పక్కన కూర్చోబెట్టుకుంటాను కానీ దానికి మాత్రం అవకాశం ఇవ్వను. బావా ఇది చాలా దారుణం బావా. ఏయ్! చెప్తుంటే అర్థం కావట్లా? ఏంటండి మీరు? అన్నం ముందు నుంచి పైకి లేచారు. ముందు మీరు కూర్చుని భోంచేయండి. నేను కూర్చోవాలంటే దాన్ని బయటికి పొమ్మనండి. పద్దు, ఇదిగో నువ్వెందుకుంటావు ఇక్కడ? ఇదిగో తీసుకో, తీసుకోవే. వెళ్ళి ఆ బయట కూర్చుని తిను. నా గురించి మీరెవరూ గొడవ పడకండి, నేను బయట కూర్చొని తింటాను. కూర్చోండి. నువ్వేంటి అలా చూస్తూ నిలబడ్డావు? అక్కడ కూర్చొని తిను. నాకేం ఆకలిగా లేదే, మీరే కడుపు నిండా తినండి. నీకేమైంది? ఆ, పొయ్యే కాలం వచ్చింది, పొయ్యే కాలం వచ్చింది. నీకేమైందిరా? మొత్తం గొంతు దిగట్లేదక్క. తిండిపోతు వెదవి, నీకు ముద్ద తెగకపోవడం ఏంట్రా? బాగా డబ్బున్నోడు డబ్బును తెల్లడు బావా, అలాగే బాధన్నోడు కూడా ముద్ద తెల్లడు. నేను కూడా అంతే అంతే. అయిన వాళ్ళకి ఆకుల్లోను, కాని వాళ్ళకి వెండి కంచాల్లోను అన్నట్టు మీ నాన్న తీరు కూడా అలాగే ఉంది. కన్న కూతుర్ని నేల మీద, కిరాయి కూతుర్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నాడు. పోనీలే బామ్మ, నిన్నిలా చూడడం నా వల్ల కావడం లేదే. సైలెంట్ గా ఉండు. ఈ ఇంటి వారసురాలివి నువ్వు, అదొక తిరుగుబోద్దాని కూతురు. దానికంత డాబెందుకు? నీకిలాంటి గతి ఎందుకు చెప్పు? నువ్వు అడ్డుపడుతున్నావని ఆగుతున్నాను గాని
లేకపోతే దాని మెడ బట్టి బయటికి గెంటేసి ఇల్లంతా శుభ్రంగా కడిగేసుకునేదాన్ని. నీకు దండం పెడతాను, నోరు మూసుకుని ఉండు. సరే అలాగే, నిజం చెప్పేద్దాం రావే. నువ్వు అలా చేస్తే నా మీద ఒట్టే. అది కాదమ్మా, దానికేమో వెంకినిచ్చి చేశాడు, నీకేమో ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి చేస్తానంటున్నాడు. ఎంత దారుణమే ఇది. ఇంకేం మాట్లాడుకో. నీ చేత్తో అన్నం తినాలనుంది, తినిపిస్తావా? అది నా అదృష్టమే. శాపమిదో ఏ దేవునిదో నీ కళ్ళెదుటే ఉన్నా ఏ జన్మలతో ఏ పాపమిదో నీ మమతలు నీ ముందున్నా నిన్ను నిశ్చితార్థం ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేటట్టు చూడు. నిశ్చితార్థమే కాదు, పెళ్ళయ్యేంతవరకు ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దు. అర్థమైందా? అమ్మా, కళ్ళ ముందు తండ్రి కత్తితో పొడుచుకోబోవడం చూసింది. అయినా సరే పిచ్చి వేషాలు వేసి అందరితో చీ అనిపించుకుంటుందా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అంత పెద్ద కళ్యాణ మండపంలోనే అలాంటి పని చేసింది. దీని బుద్ధి ఏ క్షణాన్ని ఎలా మారుతుందో ఏమో. ఈసారి పొరపాటున కూడా అలాంటి పని చేయదు కదా పద్దు? నాన్న ప్రాణం కంటే నాకేది ఎక్కువ కాదమ్మా. మీరు చెప్పినట్టే తల వంచి తాళి కట్టించుకుంటాను. అమ్మా, నువ్వు అలంకరిస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. రాముడు, ఏంటి? నీకు పద్మావతి మీద కోపం ఉండొచ్చు, కానీ కాస్త ముందు వెనక ఆలోచించకుండా ఇలా నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చలేదురా. నీకు నచ్చిందా లేదని నేను అడిగానా? అది కాదురా రాముడు, కాస్త నా మాట వినరా. ఏమంటుంది నాన్న ముసల్ది? చేదస్తాం కదా, ఏదేదో మాట్లాడుతుందిలే. అలా ఎందుకు అనుకోవాలి బావా? పెద్దోళ్ళు మాట్లాడితే మనకే మంచిది కదా. ఆ రేయ్, నువ్వెక్కువ మాట్లాడితే చెప్పు తెగుద్ది. సైలెంట్ గా ఉండు. ముందు మొహం చూడనోళ్ళ ఆ కక్కుర్తేంట్రా? ఉన్నానా 90 వేసుకుంటున్నాను. ఎవరైనా చూస్తే బాగోదురా. మంచి సంబంధం, ఇంతకు ముందులా చెడగొట్టుకోకు. సర్లే పదండి. పెళ్లివారు ఇంకా రాలేదేంటమ్మా? బయలుదేరి చాలాసేపు అయింది నాన్న. ట్రై చిట్టి, బా ఒకసారి బయటికెళ్ళి చూడు. వెళ్ళరా. అలాగే బా. రండి బావ, మీకోసం ఏడు చేస్తున్నాడు. మా అబ్బాయి వంక అలా చూస్తున్నారేంటి బాబు? అది పదండి. డౌట్ లేదు, ఖచ్చితంగా ఆడే. నమస్తే సర్పంచ్ గారు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా, కూర్చోండి. కూర్చోరా. ఆ బొట్లేంటి బాబు? మంచి సంబంధం కుదరబోతుందని ముందుగానే ఇష్టమైన శివుణ్ణి మొక్కుకున్నాడు సర్పంచ్ గారు. ఈ రోజులో ఇలాంటి అబ్బాయిలు ఉండడం చాలా గొప్ప విషయం కదా నాన్న.
వెంకీని వదిలేసి వీడిని చేసుకుంటావేంటే ముసలే ఏంటో మాటలో పిచ్చి పిచ్చిగా ఉందా? ఏదో సరదాగా అన్నాను లేరా. బామ్మగారు ఏంటి? ఓసారి ఇలా రండి, ఇలా రండి. బావగారు, అమ్మాయి రెడీ అవుతుంది. ఈ లోపు మీరు అడగాల్సినవి మాట్లాడవలసినవి ఏమైనా ఉంటే మొహమాటం లేకుండా అడగొచ్చు. అలాగే బావగారు, దాన్నే ఉంది. అబ్బబ్బబ్బబ్బా ఏంట్రా? ఏమండే, ఆ పెళ్లి చూపులకు వచ్చినోడు పరమ దైద్రుడు. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? ఆడు మోహన బొట్లు నక్క వినాయలు చూసి మోసపోకూడదండి. అమ్మా, ఈ పంతులు గారేంటి ఇంకా రాలేదు? నేను చూసేస్తాను, ఉండండి నాన్న. సరే. ఇదిగా గతంలో ఇన్నోసారి పోలీస్ స్టేషన్లో చూశాను. ఏదో అమ్మాయిల కేసులో అరెస్ట్ అయ్యారండి. అవునా? అవును బామ్మగారు, ఆడుకున్న సెట్ అలవాట్లు ఇంకెవరికి ఉండమంటే నమ్మండి. ఒరే, పద్మావతిని వాడికిచ్చి చేసావంటే పద్మావతి బతుకు బుక్కి అంతే పాలైపోతుంది. కదా మరి. అయితే వెంటనే ఈ విషయం రాముడికి చెప్తాం పద. ఈ విషయం అక్కడికి వెళ్ళి చెప్తే బావ రెచ్చిపోతాడు. బావని ఇక్కడ తీసుకొస్తాను, మాట్లాడదు కానీ మీరు ఎక్కడే ఉండండి. అవునవునండి. బావ నిన్ను రమ్మంటుంది. తాన్నే రమ్మని చెప్పు. నిన్నే అక్కడ రమ్మంటుంది బావా. ఖాళీగా గోళీలు ఆడుకుంటున్నాను అనుకుంటుందా? తన్నే రమ్మని చెప్పు. అది కాదు బావా, ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలంట. నువ్వు తొందరగా రా బావా, నువ్వు రా. బావగారు, ఒక్క నిమిషం. రే 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 వదలు. బాబా, ఏంటి మీ గోల? చెప్పండి. పెళ్లి కొడుకు గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలరా. ఏంటవి? బావా, అది ఏంటంటే ఏంటి ఇంత ఆలస్యం? బండి చెడిపోయిందమ్మా. పెళ్లి మాత్రం చెడగొట్టకండి. ఎట్టి పరిస్థితిలోనూ అయిపోవాలి. జాతకం గురించి అడిగితే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తానమ్మా. ముహూర్తం గురించి అడిగితే? రేపే మంచి ముహూర్తం అని చెప్తాను. వెరీ గుడ్, పదండి. ఆ. రండి. మీరు చెప్పినట్టు నిజంగా వాడు చెడ్డవాడైనా సరే వాడికి ఇచ్చి చేస్తాను. బావా, ఏం మాడుతున్నావు బావా? ఆడి చెడ్డోడని తెలుసు కూడా నువ్వు అడిగి చేస్తానంటున్నావా? అసలు ఏం మాడుతావు? చేస్తాను. ఎందుకంటే కళ్యాణ మండపంలో తండ్రి పరువు తీసినందుకు అది శిక్ష అనుభవించాలి. బావా, ఏంటి బావా నువ్వు అనేది? అసలు తండ్రి అనేవాడు అలా కోరుకోకూడదు బావా. కూతురు అనేది అలా చేయొచ్చా చెప్పు? అది కాదు బావా, నేను చెప్పేది విను బావా, నా మాట విను బావా. చెడ్డవాడని తెలిసి కూడా చేస్తావా? ఆప్తారా? ఇంకొక మాట కూడా మాట్లాడకండి, అర్థమైందా? నోరు మూసుకుని రండి. బావా, బావా, బావా. ఏంటండి బామ్మగారు ఇది? బావ నిజంగానే నా మేడగోళ్ళ దుర్భంగుడికి ఇచ్చి పెళ్లి చేసేసి ఇలా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? బామ్మగారు, ఏదోటి చెయ్యాలి. శాతను అయ్యా, అమ్మాయిని తీసుకురండి. అలాగే పంతులు గారు. అదిగోండి, మాటల్లోనే వచ్చేస్తుంది పెళ్లి కూతురు. బాబు, అమ్మాయిని చూడు. మీ అమ్మాయికేంటి సార్, బంగారం లాంటి బొమ్మ. మా వాడికి బాగా నచ్చినట్టేనండి. అమ్మాయి కూడా ఓసారి చూస్తే. దానికి నచ్చినట్టే. మీరు ముహూర్తం పెట్టండి. రేపే దివ్యమైన ముహూర్తం ఉందండి. అయితే రేపే గుళ్ళో పెళ్లి చేద్దాం. ఏంట్రా దానికంత కర్మ ఏంటి? అంగరంగ వైభవంగా చేయాలనుకున్నప్పుడు నోచుకుందా? ఇలాంటి దానికి గుళ్ళో పెళ్లి చాలే. అయితే మేము రేపు డైరెక్ట్ గా గుడికి వచ్చేస్తాం అన్నయ్య గారు. అలాగేనమ్మా,
మంచిది. మరి మన తాంబూలాలు మార్చుకుందామా? అలాగే. అమ్మా బట్టలు మార్చుకోండి. జానకి రా. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం చతుర్బాహుసమన్విత ఇవ్వవద్దు. రాగస్వరూప వాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల. అయ్యా మీరు బట్టలు అందివ్వండి. ఆ, జానకి ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చ అగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. అయ్యా ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోయింది. సర్పంచ్ గారు మేము బయలుదేరుతామండి. మంచిదండి. వెళ్ళొస్తాం. వస్తామండి. జాగ్రత్తగా వెళ్ళండి. ఆ. పదమ్మా. బావా 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 దయచేసి పెళ్ళి ఆపే బావా, దయచేసి పెళ్ళి ఆపావా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు బావా. అది చెప్పడానికి నువ్వెవడేవిరా? నేను పద్మావతి మేనమావుని. అయితే ఏంటి గొప్ప? రేయ్, నువ్వు ఈ ఇంట్లో పనోడికి ఎక్కువ, అంతే. అది గుర్తుంచుకో. బా నేను చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంతే. రేయ్, వీల్లేదు. రేయ్, రేయ్. నానా నానా ఆ, ఏంట్రా? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని చెప్తున్నావా? పోరా పోరా, ఈ ఇంట్లో బయటికి పోరా. బావా నా మాట విను బావా, నీ కాలు ఏయ్. పట్టుకుంటాను బావా. ఈ పెళ్లి జరిపించద్దు బావా, నా మాట విను బావా. ఏయ్. బావా. రే చిట్టి, బావకి ఎదురు తిరుగుతావా? ఈ రోజు నుంచి నువ్వు నా తమ్ముడివే కాదు, చచ్చిపోయి వాళ్ళు ఉంటాను. బయటికి పో. అది కాదు అక్కడికి చెప్పేది లెక్క. అసలు ఏం ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? బయటికి పో, పో బయటికి. బావా నా మాట విను బావా. పద్మావతికి అన్యాయం చేస్తే ఈ కుటుంబం నాశనం అయిపోద్ది బావా. ఇదిగో అసలు నిజమేంటో నీకు తెలిస్తే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా నాన్నకి ఎదురు తిరుగుతావా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మ పద్మావతి నా మాట విన్నమ్మా, జరిగిన నిజం చెప్పను. ఇంకొక మాట మాట్లాడితే నా మీద ఉంటు. రేయ్, పోరా పోరా బయటికి. పో, పోమంటే పోయింట్రా. అసలేంట్రా నీ సమస్య? ఎందుకు పద్మావతి పెళ్లి చెడగొట్టాలనుకుంటున్నావు? అందరూ కలిసి దాని జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్పరా, చెప్పు. చెప్తే మాత్రం నువ్వు మాత్రం బావ మాట దాటి పెళ్ళి ఆపగలవేంటి? అసలేం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు. నువ్వేదో చెప్పాలనుకోవడం, పద్మావతి ఆపడం చూశాను. ఏంటో చెప్పు. పద్మావతి నాతో ఒట్టేయించుకుంది, నేను చెప్పను. ఒకరికి మంచి జరిగితే ఆ ఒట్టుకి విలువ ఉంటుంది, నష్టం జరిగితే దానికి విలువ ఉండదు. నేను నిజం చెప్పకపోతే పద్మావతికి నష్టం జరుగుతుంది, నిజం చెప్తే అలివేలికి నష్టం జరుగుద్ది. ఏం చేయమంటావు? ఇద్దరికి ఏం జరగకూడదు. ఆ పద్మావతి మీద పెద్ద పేమణ దానిలాగా నువ్వు భలే మాట్లాడుతున్నావులే. పెళ్లి చేసి ఒకింటి దాన్ని చేద్దాం అనుకుంటున్నావు, అంతకంటే ఇంకేం చేయాలి? అది నట్టేట్ల ముచ్చడం ఎలా అవుతుంది? హే, ఏం మాట్లాడుతున్నావే? తాళి కట్టోడికి ఎదవైతే పద్మావతి బాగుపడిపోతా. ఆ అబ్బాయి గురించి ఎందుకు చెడుగా మాట్లాడుతున్నావు? ఆడి చరిత్ర నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. పెళ్ళయ్యాక వాడే మారతాడు, పద్మావతి మార్చుకుంటుంది. అవునే, అందరికీ పద్మావతి అన్ని చెయ్యాలి. మీ అందరి కోసం ఆ పిచ్చిది త్యాగాల మీద త్యాగాలు చెయ్యాలి. పద్మావతి మాత్రం నరకంలో పడిపోవాలి, అంతే కదా? అలివేలులా బుద్ధిగా ఉంటే దానికి అన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? ఒక్కోసారి అసలు ఇది నా కడుపును పుట్టిందా అనిపిస్తుంది. అవునా?
మరి హాస్పిటల్కి వెళ్ళి అడక్కపోయావా? నాకు పుట్టిన కూతురు ఎవరో, ఆ వైశాలికి పుట్టిన కూతురు ఎవరో అని వెళ్ళి అడుగు. రే గట్టిగా మాట్లాడుకో, బావ వింటాడు. ఎన్నే అప్పుడైనా ఆ పెద్ద మనిషి కళ్ళు తెరుచుకుంటాయి. ఏ కూతురు ఎలాంటిదో అర్థం అవుతుంది. పద్మావతి గొప్పతనం తెలుస్తుంది ఆయనకి. ఏంట్రా దాని గొప్పతనం? ఇంటి పరును బజార్ గిడ్చింది, అదే దాని గొప్పతనం. నా భర్త చావుని చూడాలనుకుంది, అదే దాని గొప్పతనం. ఏముందిరా దాని గొప్పతనం? ఒక వేసికి పుట్టిన కూతురు కోసం తన భావనే త్యాగం చేసిందే పద్మావతి. అది పద్మావతి గొప్పతనం.